వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం విరోచనాలు తగ్గించుకోవడానికి మరిన్ని చిట్కాలు చూద్దాం. ముందుగా దానిమ్మకాయలను తొక్కలుగా వలిచి వాటిని నీటిలో వేసి బాగా మరగపెట్టి కషాయం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కషాయానికి పటికి బెల్లం పొడి కలిపి పిల్లలకు తాగించాలి. ఈ విధంగా చేసినట్లయితే విరోచనాలు తగ్గుతాయి. లేదా సోంపు, సొంటి, కరక్కాయ అన్ని పొడులను సమానంగా తీసుకుని దానికి సమానంగా పటికి బెల్లం పొడిని కూడా తీసుకొని నీటితో కలిపి త్రాగించాలి. ఇంకా చిన్నపిల్లలకు విరోచనాల్లో కడుపు నొప్పి వచ్చినట్లయితే అల్లాన్ని దంచి రసం చేసి బొడ్డులో వెయ్యాలి. ఈ విధంగా చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇంకా మందు వేసుకున్న విరోచనాలు తగ్గినట్లయితే వజపొడి చూర్ణాన్ని తీసుకొని దానిలో కొద్దిగా తేనె కలిపి పిల్లలకు ఇవ్వండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సరికొత్త చిట్కాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.